ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. గొప్ప కీర్తన ఇది. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నా. ఈ అధ్యాయంలో చాలా మనకి ఓదార్పునిచ్చే గొప్ప మాటలు చూస్తాం. దేవుడు ఓదార్చే దేవుడుగా ఈ అధ్యాయంలో, తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడు దేవుడుగా, తన ప్రజల పక్షమున పోరాడే దేవుడుగా. ఎందుకంటే నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, 6వ వచనం, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చాను. ఈ మాటలో చూస్తాము దావీదు యొక్క ప్రగాఢమైన ప్రార్థనతో పాటు దేవుడి మీద నా ప్రార్థన దేవుడు విన్నాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ చూస్తాం. ఆ తర్వాత చూస్తాం ఉన్నత స్థలంలో నుండి 16వ వచనం, చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. భయంకరమైన కష్టంల నుంచి కూడా లేవనెత్తగలిగిన వాడు మన దేవుడు అన్నది మనం ఇక్కడ చూస్తాం. అంతేకాదు తర్వాత అంటాడు కదా 18:21, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాదు. ఎంత మంచి మాట. నా దేవుణ్ణి నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టలా. అంతే, దేవుడు కూడా నేను కూడా మిమ్మల్ని ఎన్నడూ కూడా విడువను. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ బాండేజ్ అండి. దేవుడికి మనిషికి ఉన్నటువంటి ఒక గొప్ప బాండేజ్. దేవుడిని ఏదోలా చూస్తాం కానీ హీఈస్ వెరీ నియర్ టు అవర్ హార్ట్. ఆయన మనకు చాలా దగ్గరలో ఉంటాడు. ద్వితీయోపదేశకాండంలో చూస్తాము, ఆకాశమునికి ఎక్కి పోవాల్సిన అవసరం లేదు, సముద్రంలో దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ వాక్యము నీలోనే నీ నోటనే ఉన్నది అని చెప్పి చూస్తాం. వాక్యం అనగా దేవుడు. సో గాడ్ ఈజ్ సో నియర్ టు అస్ అన్న విషయాన్ని మనం ఈ మాటల్లో చూస్తాం. ఇవాల్టి ధ్యానం ఏంటంటే 31వ వచనం, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. ఇంగ్లీష్లో ఫర్ హూ ఈజ్ గాడ్ ఎక్సెప్ట్ ద లార్డ్ అండ్ హూ ఈజ్ ఎ రాక్ ఎక్సెప్ట్ అవర్ గాడ్ అని ఉంటుంది. అంటే తెలుగులో ఆశ్రయ దుర్గము అని ఉంటుంది, ఇంగ్లీష్లో రాక్ అని ఉంటుంది. చూడండి, ఆశ్రయ దుర్గం ఏంటి, రాక్ ఏంటి? రాక్ అంటే బండ, ఒక రాయి అని అర్థం. అంటే మన ట్రాన్స్లేషన్స్ ఎంత భిన్నంగా ఉంటాయంటే, రాక్ మర్చిపోవద్దు, మన తెలుగు బైబిల్ అంతా ఇంగ్లీష్ బైబిల్ నుంచి వచ్చింది, ఇంగ్లీష్ బైబిల్ గ్రీక్ నుంచి వచ్చింది, గ్రీక్ బైబిల్ హీబ్రూ. అంటే లేఖనాలు రాయబడింది హీబ్రూలో, అక్కడ నుంచి తర్జుమా చేసి ఇంగ్లీష్కి వచ్చింది, తర్వాత ఇంగ్లీష్ నుంచి తెలుగుకి వచ్చింది, అంటే విభిన్న భాషలకు వచ్చింది. సో ఆశ్రయదుర్గం అని తెలుగులో ఉంది, బట్ ఇంగ్లీష్ బైబిల్లో రాయి. మనందరికీ తెలుసు ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుము అంటాడు. ఈ బండ ఎవరు అంటే, ఈ బండ క్రీస్తే. అంటే ఆశ్రయదుర్గం ఎవరు మనకి అంటే క్రీస్తే. అలాగే మోషే అలనాడు దాహం వేసినప్పుడు ఆ బండతో ఏమంటాడు తెలుసు, దేవుడైన యెహోవా ఆ బండతో మాట్లాడు అంటాడు మోషేని. కానీ మోషే ఏం చేస్తాడు తెలుసా, ఆ బండని కొడతాడు. మనం కానీ కరెక్ట్గా నిర్గమాకాండం చదివే కొద్దీ చదవబుద్ధి అవుద్ది నాకైతే ఆ బుక్స్. నిర్గమకాండంలో ఆ బండతో మాట్లాడు. హూ ఈజ్ దట్ రాక్? ఇట్ ఈస్ జీసస్. అంటే మనం ఎవరితో మాట్లాడవచ్చు? యేసుతో మనము మాట్లాడవచ్చు. జాగ్రత్తగా విందాం. వీ కెన్ టాక్ విత్ అవర్ గాడ్. అదే ప్రార్థన. చాలామంది ప్రార్థన అంటే ఏంటి అంటారు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. అలనాడు తండ్రి అని దేవుడు అంటాడు, మోషే వాళ్ళు బహా విసిగిస్తున్నారు ప్రభువా, ఈ ప్రజలతో నా వల్ల కావట్లేదు, మంచినీళ్ళు కావాలంట వీళ్ళకంటే ఆ బండతో మాట్లాడు. ఆ బండ క్రీస్తే. అంటే ఇక్కడ దావీదు అంటాడు, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. అనగా ఆ బండ, ఆ కొండ, ఆశ్రయ దుర్గం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అని మనకు తెలుసు. దేవుడు ఏడి? అందుకే దావీదు ఎన్నో సందర్భాల్లో హీ స్పెసిఫైస్ హీస్ గాడ్. నా దేవుడు. ఎందుకంటే భూలోకంలో ఎంతోమంది దేవతలు ఉన్నారండి, ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, బట్ ఈయన మాత్రం నా దేవుడు. అంటే ఇక్కడ
హీఈస్ నాట్ ఓన్లీ నోయింగ్ గాడ్ యాజ్ గాడ్, హీఈస్ నోయింగ్ గాడ్ యాజ్ హిస్ గాడ్. హీఈస్ నాట్ నోయింగ్ గాడ్ యాజ్ గాడ్, దేవుణ్ణి దేవుడుగా తెలుసుకోవటమే కాదు, దేవుడు తన దేవుడుగా తెలుసుకున్నాడు. అందుకే అంటాడు ఇక్కడ, యెహోవా తప్ప దేవుడేడి. నిజమండి. చూడండి 86 అధ్యాయం ఒకసారి కీర్తనలు చదివి వినిపించండి. 86, 86, 8 సామ్స్. ప్రభువా నీవు మహత్యము గలవాడవు, నీవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. చాలండి. ఇంగ్లీష్లో అమాంగ్ ద గాడ్స్ దెర్ ఈస్ నన్ లైక్ యూ లార్డ్ అని ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. అమాంగ్ ద గాడ్స్ దెర్ ఈస్ నన్ లైక్ యూ లార్డ్, నో డీడ్స్ కెన్ కంపేర్ యువర్. అంటే ఏ దేవుళ్ళు చేసే ఏ క్రియలు కూడా నీతో పోల్చటానికి అసలు లేదు. బికాస్ యు ఆర్ సావరెన్ గాడ్, అద్వితీయమైనటువంటి దేవుడు. ఇవాళ ప్రశ్న, ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సావరెన్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ నాట్? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఏంటండి దేవుడు అంటే? ఏదో ఏమోలే వెళ్దాం చర్చ్కి, ఏమోలే ప్రార్థన, ఏమోలే. నో, ఆ ఏమోలే అనేది పక్కన పడేయండి. యు ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ గాడ్. ఇక్కడ అందుకే అంటాడు దావీదు, నేను రుచి చూచి ఎరిగాను. సో నౌ హియర్ ఈ వచనంలో హీ సెలబ్రేటింగ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వేడుకగా చేసుకుంటున్నాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు అనుదినం చేస్తాడండి. అనుదినం. లెట్ us నాట్ ఫర్గెట్. ఒక చిన్న వస్తువు కొనుక్కున్నారా, అది మనం కష్టపడి సంపాదించిన డబ్బు కాదండి, అది దేవుడిచ్చిందే. ప్రతి రూపాయి మనకు దేవుడిచ్చిందే. ఈ కంక్లూజన్, ఈ మైండ్ సెట్కి మనం ఎప్పుడైతే వస్తామో, దట్ మీన్స్ యు ఆర్ ప్రూవింగ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. సెల్ ఫోన్ నేను సెల్ ఫోన్ నువ్వు కాదు కొనుక్కుందా, దేవుడు నీకు ఇచ్చాడు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా, ఇవాళ చికెన్ బిర్యానీ తిన్నామా, దట్ ఈస్ గాడ్ హూ గేవ్ అస్. సో దేవుడు తప్ప ఎవరు? నౌ హియర్ కింగ్ డేవిడ్ హీ సెలబ్రేటింగ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేవుని అంటే అగెయిన్స్ట్, అంటే ఈ యొక్క దేశాలలో ఉన్న దేవతల యొక్క భ్రమ నుండి, దేశంలో ఉన్నటువంటి దేవతల మెనీ గాడ్స్, ఎంతో మంది దేవతలు. ఇక్కడ చూడండి, మనం కానీ చూస్తే ఫిలిస్తీయుల, మోయాబియుల, ఎదోమియుల, వీళ్ళ దేవతలన్నిటికన్నా ద ఓన్లీ గాడ్ ఈజ్ యావే, దట్ ఈస్ అవర్ లార్డ్. ఇక్కడ చూడండి, మనం బైబిల్ కానీ చూస్తే మన పితరులైనటువంటి వారు యెహోవాను రుచి చూచి, ఇక్కడ దావీదు అంటాడు యెహోవా తప్ప దేవుడేడి అని. సొలొమోను అనగా దావీదు కుమారుడైన సొలొమోను ఈ యెహోవాని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నవాడై, జ్ఞానము పొందినవాడై, అంత దేవాలయాన్ని కట్టినవాడై, ఒక సందర్భంలో ఏమైపోతాడో తెలుసా? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడు. చూద్దాం ఒకసారి రాజులకు రాసినటువంటి గ్రంథం ఒకసారి చూడండి. ఆయన ఏ విధముగా సొలొమోను తిప్పబడ్డాడు, మార్చబడ్డాడు, ఎలాగా మరి దేవతల వైపు వచ్చాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మోయాబియులు, ఎదోమియులు, అమ్మోనీయులు, సిదోనియులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు చాలండి, అతని భార్యలు ఏం చేశారట? అతని హృదయమును
తిప్పివేశారు. ఎటువైపు? ఆ ఏదోమీయులు, అన్ని జాతుల్లో జనాలు పెళ్లి చేసుకున్నాడు ఈయన. అన్ని జాతుల్లో, అన్ని ఈ యొక్క ట్రైబ్స్లో ఉన్న ఆ స్త్రీలను అందరినీ వివాహం చేసుకున్నాడు. సో వాళ్ళు ఏం చేశారు? అతని భార్యలు అతని హృదయంను తిప్పిరి. తర్వాత 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. తర్వాత చదవండి. సొలొమోను అష్టారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సో సొలొమోను ఏం చేశాడు? తిప్పబడ్డాడు, దేవతల వైపు తిప్పబడ్డాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా తప్ప దేవుడేడి? కుమారుడైతే అదే దేవుణ్ణి రుచి చూచిన వాడై, ఏంటండి, లేడీస్ని బట్టి ఎంతమంది భార్యలు చూడండి ఆయనకి, ఎంతమంది ఉపపత్నుల్లో చూడండి ఆయనకి, అంతమంది వాళ్ళ యొక్క వ్యామోహంలో పడిపోయి ఆయన తిరగబడ్డాడు. అలా చూస్తే దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. ఇంకొక ఆయన్ని చూద్దామా? హిజ్కియా కుమారుడైన మనష్షే చూద్దామా? వృత్తాంతాల 2వ గ్రంథం 2 Chronicles 33, 2 దిన వృత్తాంతాల 2వ గ్రంథం 33 మొదటి నుంచి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడతను నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీఠములు నిలిపి దేవతాస్తంభములు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామమున ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చినో అక్కడ ఉన్న యెహోవా మందిరమందు, చాలండి, ఎక్కడ కట్టించాడు? యెహోవా మందిరములోనే. అంటే సొలొమోను కట్టించిన అదే దేవాలయంలో మనష్షే ఏం చేశాడు? ఈ దేవతలకి కట్టించేశాడు. కట్టించి తర్వాత చూద్దాం, చదవండి. మరియు 5వ వచనం, మరియు యెహోవా 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములు కట్టించెను. బెన్హినోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతో సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము. చాలండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. చివరికి దేవుడికి ఎంత కోపం వస్తుందంటే చైన్లతో కట్టి లాక్కొస్తాడు. మీరు చదవండి ఈ అధ్యాయం. నేను చాలా చోట్ల ఈ వాక్యం చెప్పాను. ఆఖరి వచనాలకు వచ్చేసరికల్లా, ఎందుకు ఈ దేవతలు అంటే ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, మన దేవుడట రోషము కలిగినటువంటి వాడు. 10 ఆజ్ఞలు కానీ చూసినట్లయితే మొదటి ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏమంటాడో తెలుసా? మీరు ఏ విగ్రహమునైనా మీరు సాగిలపడకూడదు, పూజింపకూడదు. 2వ ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏంటంటే, నా దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వ కమాండ్మెంట్ ఏంటంటే, విశ్రాంతి దినమును పాటించాలి. 5వది వ్యభిచారం చేయొద్దు, ఆ తర్వాత దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. అలా చూసుకుంటూ పోతే చివరిలో 10వ ఆజ్ఞ, నీ పొరుగువానిది ఏదైనాను
ఆశించొద్దు. ఇవి 10 కమాండ్మెంట్స్ మనకున్న. మొదటి 3 కమాండ్మెంట్స్ ఏం చూస్తామో, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. నేను రోషము గల దేవుని ఆజ్ఞలో ఉంటుందండి ఆ 3 వచనాల్లో. దాస్యపు గృహం నుంచి మిమ్మల్ని విడిపించుకొని తీసుకొచ్చినటువంటి నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. మీరు వేరే ఈ విగ్రహములకు మీరు సాగిలపడకూడదు, మొక్కకూడదు. అది ఏ విగ్రహం అయినా సరే. మన క్రిస్టియానిటీలో కూడా దేవుళ్ళకి మొక్కుతారు. యేసుక్రీస్తు బొమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. నో, ఏ విగ్రహానికి కూడా మొక్కకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఎందుకంటే నేను రోషము కలిగినటువంటి దేవుడా. ఇంగ్లీష్లో బాగుంటుందండి ఆ వర్డ్, ఐ ఆమ్ ఏ జెలస్ గాడ్. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. హీఈస్ ఏ జెలస్ గాడ్. యు నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ జెలస్? జెలస్ అంటే తెలుగులో చెప్పండి, ఈర్ష్య, అసూయ. ఇంకొక మాట కుళ్ళు, మన వాడుక భాష. ఎందుకు నీకు అంత కుళ్ళు అంటారు చూడండి. అంటే దేవుడికి ఇష్టం ఉండదు, రోషం కలిగినటువంటి దేవుడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు. కాబట్టి దావీదు ఇక్కడ హీ అండర్స్టూడ్ ఏన్షియంట్, పురాతనమైన రోజుల్లో ఈ బయలుదేవతలు, జూపిటర్ ఏమంటారు, బృహస్పతి. జూపిటర్ ఈజ్ ఎ గాడెసెస్, బయలుదేవత. వీళ్ళు పురాతన ఏన్షియంట్ డేస్లో వీళ్ళని బాగా పూజించేవాళ్ళు. కానీ మోడ్రన్ యుగానికి వచ్చేసరికల్లా వీళ్ళ వలన ఎటువంటి ప్లెజర్ లేదు, ఎటువంటి ఘనత లేదు, ఎటువంటి ప్రాఫిట్ లేదు, ఏ విధమైనటువంటి రాబడి లేదు, వచ్చుబడి లేదు, గొప్పతనం లేదు. అలా అని మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారా? అది లేదు. ఈ మధ్య ఒక సినిమా డైరెక్టర్ ఒక మాట అన్నాడు, ఏ దేశాలు బాగా ఆశీర్వదించబడుతున్నాయి? అమెరికా, యూరోపియన్ కంట్రీస్, జర్మనీ, జపాన్. ఏ కంట్రీస్ బాగా ఫ్లరిష్లో ఉన్నాయి, ప్రాఫిటబుల్, ఫైనాన్షియల్, ఆల్ ద వేస్? ఏ కంట్రీస్? ఆ కంట్రీస్ పూజిస్తున్న దేవుడు ఎవరు? ఆ దేవుడే గొప్పవాడు. హల్లెలూయా. ఎస్, ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. దే ఆర్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ అండి. దే ఆర్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్. ఎస్, అమెరికా దేశం వెళ్ళండి, అసలు రాబుద్ది కాదండి. నిజం, రాబుద్ది కాదు. అలా ఉంటుంది అక్కడ. అందుకే మనోళ్ళు వెళ్ళినోళ్ళు ఎవరు రారు. అంత బాగుంటుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్. ఏంటి, వాట్ మేక్స్ ద డిఫరెన్స్? Why is India is in poverty now? Why India is background now? And why other countries are coming up? It is nothing but the flourishment and the worship and the praises that we honor to our God. హల్లెలూయా. తర్వాత వచనం చూద్దాము, 32. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. యథార్థవంతుడనై ఉండటం అంటే అర్థం ఏంటంటే దోషక క్రియలు చేయకుండా ఉండటం. అంటే దోషములు చేయకుండా ఉండటం, పాపములు చేయకుండా ఉండటం, యథార్థముగా దేవుని దృష్టిలో ఉండటం. అలాగే 119:1 చదవండి కీర్తనల్లో, అదే అధ్యాయం, అదే కీర్తనలు 119:1, పెద్ద అధ్యాయం మనకి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి అంటే ఇక్కడ ఏమంటాడు? యథార్థముగా నడచడం అంటే ఏంటి? దోషక్రియలు చేయకుండా ఉండటం. రెండవది నిర్దోషముగా నడుచుకోవటం. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్స్. యథార్థంగా నడచడం అంటే దోషక్రియలు చేయకుండా ఉండటం, నిర్దోషిగా జీవించటం. అందుకే దావీదు అంటాడు, నేను ప్రభువా ఇక్కడ నేను యథార్థంగా నడిపించువాడు ఆయనే. ఇక్కడ దావీదు హీ ఎక్స్పీరియన్సెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఆ బలమును ఆయన పొందుకుంటాడు. బలహీనులుగా ఉన్నారా? శక్తిహీనులుగా ఉన్నారా? ఆత్మీయ బలహీనత, శారీరక బలహీనత, మానసిక బలహీనత, ఎన్ని బలహీనతలు ఉన్నాయి మనకి. అయితే దావీదు అంటాడు, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. యు వాంట్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ప్రతి బలము ధరింపచేయువాడు ఆయనే. నీతిమంతుడు అంట సింహం వలె ఏంటండి ధైర్యముగా ఉంటాడు. ఇక్కడ చూడండి, దావీదుకు దేవుడిచ్చినటువంటి బలము గొప్పది. ఆ బలముతో ఆయన స్కిల్స్ అన్నీ చేశాడు. మనకు ఒక శక్తి ఉంది, బలం ఉంది, మెంటల్ స్టెబిలిటీ బాగుంది, మెంటల్గా బాగా ఫిక్స్ అయిపోయాం. ఆ తర్వాత ఏం చేస్తాం తెలుసా? ఆ మెంటల్ ఎబిలిటీ ఇట్ మేక్స్ అస్ డూ మెనీ థింగ్స్. ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది,
విజ్డమ్ ఈజ్ ఇప్పుడు జ్ఞానము, వివేచన, మనందరికీ దేవుడు జ్ఞానం ఇస్తాడండి, దట్ ఈజ్ నాలెడ్జ్. బట్ హౌ యూ యూజ్ దట్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్, వివేకం. నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మంచికి వాడుతున్నావా, చెడుకు వాడుతున్నావా, దట్ ఈజ్ విజ్డమ్. ఇప్పుడు ఆటం బాంబు ఉంది, ఆటం బాంబుని తయారు చేసే జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు. సో ఆటం బాంబుని తయారు చేసాం మనం, కానీ దాన్ని దేనికి వాడుతున్నావు? ఆర్ యూ యూజింగ్ ఫర్ ఏ గుడ్ పర్పస్ ఆర్ ఫర్ డిస్ట్రక్షన్? నువ్వు మంచికి వాడుతున్నావా? అదే ఒక పెద్ద కొండను పగలగొట్టాలి, రాళ్ళు కావాలి, బాంబు పెడతారు, పగులుతుంది, దట్స్ సో గుడ్. అలా కాకుండా ప్రజల్ని నాశనం చేయడానికి బాంబులు వేస్తున్నారు, దట్ ఈస్ సో విజ్డమ్ ఈజ్ దట్. నీకు ఇచ్చిన జ్ఞానమును నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అనేదే వేస్ట్. అలాగే ఇక్కడ దావీదు ఏమంటాడంటే, దేవుడు నాకు బలమును ధరింపచేశాడు, ఆ బలముతో తనేం చేస్తున్నాడు, తనకున్న స్కిల్స్ అన్నిటినీ ఇవాళ మీ అందరికీ కూడా దేవుడు బలం ఇస్తున్నాడు. ఆ బలాన్ని సమపాలనలో ఉపయోగించేటువంటి ఆ స్కిల్స్ మీకు అవసరం. మెంటల్ స్టెబిలిటీ కోల్పోతుంటారు చాలామంది. నా జీవితం ఇలా ఎందుకు అయింది, అలా ఎందుకు అయింది, నేను ఇలా ఎందుకు, ఇంతే నా లైఫ్. అంతే కాదండి, అంతే కాదు. ఇట్ ఈస్ డిపెండెడ్ అపాన్ యూ హౌ మచ్ యూ రైజ్ అప్ యువర్ లైఫ్, హౌ మచ్ యూ లిఫ్ట్ అప్ యువర్ లైఫ్. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. గాడ్ ఈజ్ గివింగ్ యూ స్ట్రెంగ్త్ అండ్ హౌ యూ ఆర్ యూజింగ్ దట్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ డిపెండెడ్ అపాన్ యువర్ స్కిల్. అండ్ యు నో యు ఆర్ మెంటలీ వీక్, బట్ నో, గాడ్ ఈజ్ రైజింగ్ యూ. ఆ మెంటల్ ఎబిలిటీ నీకు ఇస్తూ ఉంటాడు. ఫిజికలీ వీక్, రైజ్ అప్. ఒక జబ్బు వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, ఇక నేను ఇంతే, నాకు ఇంతే అని వద్దండి. కూడగట్టుకోవాలి, సమకూర్చుకోవాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అవర్ ఆర్గన్స్ ఆర్ లైక్ మెషిన్స్, దే వర్క్. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మెంటల్ స్టెబిలిటీ, హౌ టు యూజ్ యువర్ ఆర్గన్స్ ఇన్ యువర్ బాడీ. సో ఇవన్నీ కూడా వాక్యమే మనకు బాగా నేర్పిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే దావీదు అంటాడు ఇక్కడ 32లో, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థముగా నడిపించువాడు కూడా ఆయనే. ఈ మాట చెప్తా, చాలామంది దేవునిలో సరిగ్గా నడవలేరు, కానీ నడవాలి అని సంకల్పం ఉంటే నడిపించువాడు నా దేవుడు. యథార్థంగా నడవాలనుకుంటున్నావా? యు వాంట్ టు వాక్ ఇన్ గాడ్. చాలామందికి ఇష్టం ఉంటుంది దేవునిలో నడవాలని, కానీ నడవలేరు. చాలామందికి ఉంటుంది దేవుడు అంటే ఆ సంకల్పం, కానీ లేవలేరు. ఉదయాన్నే చర్చికి వెళ్ళాలి 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 నైట్ అంతా అనుకుంటాం, కానీ ఉదయాన్నే లేచేటప్పటికి ఎంత కష్టంగా ఉంటుందో. కానీ నడిపిస్తాడు. యు వాంట్ టు లివ్ ఇన్ గాడ్, నడిపిస్తాడు. యు వాంట్ టు డూ సంథింగ్, నడిపిస్తాడు. ఇట్ ఈస్ ఆల్ డిపెండెడ్ అపాన్ హౌ మచ్. ఇక్కడ దావీదు అదే అంటాడు, నన్ను యథార్థంగా నడిపించేవాడు కూడా ఆయనే. ఈ మాట దావీదు విషయంలో ఇలా అంటున్నాడు, కానీ మన విషయంలో ఏ విషయంలోనైనా సరే నడిపించువాడు ఆయనే. మన ఆశ ఎరిగిన దేవుడు. ఆశపడ్డ ప్రాణాన్ని నువ్వు అడగక్కర్లా. కొన్ని నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన సంకల్పంలో నీవు ఉంటే, నువ్వు ఏదైతే ఆశపడతావో అది ఇస్తాడు. యు నీడ్ నాట్ ఆస్క్ హిమ్. ఆఖరి వచనం చెప్పి ముగించుకుందాం. ఆయన నా కాళ్లను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. అంటే ఈ యొక్క స్కిల్, తనకిచ్చినటువంటి బలమును, ఆ బలముతో వచ్చినటువంటి ఆ యొక్క స్కిల్స్ ఉన్నాయి. నేను ఇది చేయగలను, అది చేయగలను. ఆ స్కిల్ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అంటే ఆయన పరిగెత్తేలాగా చేసింది అనమాట. జింక కాళ్ళ వలె, లేడీ కాళ్ళ వలె, అంటే దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ హిస్ రన్ అని అర్థం. నిజమేనండి. దావీదు మనం కానీ చూసినట్లు, ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం చదవండి. అక్కడ చాలా సందర్భాల్లో దేవుడు తనని ఎలా కాపాడాడు అనేది మనం చూస్తాం. ఎలా పరిగెత్తాడు దావీదు. ఇవాళ మీకు 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 నాకు వస్తున్న కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి ఏడుస్తాం, కుంగిపోతాం, బాధపడతాం. నిజమే, కానీ అవసరం లేదండి. దేవుడు అంటున్నాడు, నడిపిస్తా నేను మిమ్మల్ని. అంతేకాదు, నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తా. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నా. ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వలె. పరిగెట్టాలనుందా? పరిగెట్టండి. యు వాంట్ టు రన్, డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, డూ ఇట్. దేవుడు తన సమృద్ధి అంతా పశువుల కోసమో, మొక్కల కోసమో, చెట్ల కోసమో కాదండి. ఇట్ ఈస్ ఆల్ ఫర్ అస్. దృఢ సంకల్పం ఉందా?
పట్టుదల ఉందా? చెయ్యి. ద ప్రైమరీ సోర్స్ ఈస్ గాడ్. ఇది మాత్రం మన మూల బలం, మన మూల ఆధారం, మన మూల శక్తి ఆయన మాత్రమే. ఆయనను ముందు పెట్టుకొని నడిస్తే నడిపిస్తాడు నా దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ విధంగా దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు, చివరి దాకా తీసుకెళ్ళాడు. వాళ్ళు ఎన్ని చేసినా, వాళ్ళు దేవుని వ్యతిరేకించినా ఆయన మాట తప్పని దేవుడుగా, మాట మీరని దేవుడుగా, ఆయన నిబంధనని నెరవేర్చిన దేవుడుగా, అదే బలముతో మనల్ని ధరింపచేసి బలముతో నింపి మీరు ఏ విధముగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఏమాత్రం వెనకాడకుండా ముందుకు వెళ్దాం. ఎందుకంటే నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థముగా నడిపించువాడు ఆయనే. మనం నడుస్తున్న బాటలో ఎక్కడన్నా సరే పక్కకు వెళ్తున్నామా, ఎక్కడన్నా సాతాను మనల్ని వేరుగా లాగుతుందా, ఇవి కూడా గమనించుకుంటూ ఆ బలము చేత మనం ముందుకు నడవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. లెట్ us ప్రే. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నా. యెహోవా తప్ప దేవుడేడి? ఆయన తప్ప ఆశ్రయ దుర్గమేది? యెహోవా నాకు బలము ధరింపజేయుచున్నాడు. యథార్థముగా ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేసి ఉన్నాడు. ఎత్తైన స్థలములలో నన్ను నడిపిస్తాడు. దావీదు చెప్పిన మాటలయ్యా, భయంకరమైన పరిస్థితులు గుండా కూడా ఎంత ఎత్తైనా సరే, ఎంత లోతైనా సరే నేను వెళ్ళగలను అనేటువంటి ఆ దృఢ సంకల్పం. అంటే ప్రభువా, దావీదుకు మీరు ఇచ్చిన బలం అటువంటిది. ఆత్మీయ బలం ఇచ్చారు, శారీరక దృఢత్వాన్ని కూడా ఇచ్చారు, సమర్థతని ఇచ్చారు, అన్నిటికి మించి ఆయన నడిపించారు. ప్రభువా, మీరు మమ్మల్ని కూడా నడిపించువాడవు నీవే. ఉదయకాలంలో ఆశ్రయదుర్గంను మేము ఆశ్రయిస్తూ, మీరే మాకు కొండై కోటై, మేము నమ్ముకున్న మా దేవుడై తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, బలపరిచారు, ఆత్మీయంగా శక్తిని ఇస్తున్నారు, నిరుత్సాహాన్ని తీసివేశారు. ఇక నాకు ఏ బాధ లేదు, నేను దేవుడి యొక్క బలము చేత నేను నడుస్తాననేటువంటి ఒక సంకల్పం మా ఆత్మలకు నింపారు. మీకు స్తోత్రాలు. మీ ఆత్మీయ సత్యాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అవునయ్యా, మీరు తప్ప మాకు వేరే దేవుడు లేరు, ఉండరు నాయన. ఆ సంకల్పంతోనే మేమున్నాం మా జీవిత తుది శ్వాస వరకు. ఆ తర్వాత కూడా ప్రభువా, మా నరనరాల్లో, మా రక్తంలో, ప్రతి బొట్టులో మీ రూపం, మీ స్వరూపం తప్ప మాకు వేరేది లేదు తండ్రి. ఎందుకంటే మీరు నిజమైన దేవుడు కాబట్టి ఆరాధన అంతవరకు నీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని ఉంచమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.